అధికారులందరికీ, నాయకులందరికీ, ఉద్యోగస్తులందరికీ, విద్యావేత్తలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని, అటు రీతిగానే ఆ ప్రేమకు నిదర్శనముగా మరి మానవాళ్ళ పట్ల ఆయన కలిగిన కృపను బట్టి, దయను బట్టి మనిషి పాపముతో శాపముతో అల్లాడుతూ మరణిస్తూ తుదకు నరకానికి చేరువైన తరుణములో తన ప్రజలను తానే వారి యొక్క పాపము నుండి విడిపించాలని ఒక గొప్ప ప్రణాళిక కలిగి ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకము నుండి ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది ప్రియులారా. ఈ భూమి మీదకి వచ్చిన పిదప ప్రజలందరి మధ్య ఒక సామాన్య మానవుడి వలె ఎదుగుతూ పెరుగుతూ జీవిస్తూ మరి మానవులందరిలో ఆయన ఒక సాటి మానవుడిగా, మరి పాపము లేనివాడుగా, పాపము మధ్య నివసిస్తున్నప్పటికీ ఆయన జీవించడం అనేది జరిగింది ప్రియులారా. మానవుడు పుట్టిన పిదప కొన్ని సంవత్సరములు జీవించి మరణించక తప్పదు. ఈ మరణించే లోపు ఏ మానవుడైనా మరి పాపము నుండి విడుదల పొందకుండా మరణిస్తే నరకము, అది నిత్య నరకాగ్ని ప్రియులారా. మరి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మానవుడికి కొద్ది సంవత్సరములు మాత్రమే జీవము. అది కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, లాభం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా కొంతవరకు భరించడానికి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మానవునికి అవకాశం ఉంటుంది. మరి తన యొక్క పాపము నుండి విడుదల పొందక మరణించి నరకానికి వెళ్ళిన పిదప నిత్యము నిరంతరము యుగ యుగములు వేలద